ప్రైజ్ ద లార్డ్ అందరికీ. ఈరోజు దేవుని వాగ్దానము జెకర్యా గ్రంథము 2వ అధ్యాయము 10వ వచనం. నేను వచ్చి మీ మధ్యలో నివాసము చేస్తాను. దేవుడు మనతోనే మాట్లాడుతున్నారు. ఎవరు దేవుని యందు విశ్వసించి నమ్మకం ఉంచి ఆయన స్తుతిస్తూ ఆరాధిస్తూ ఆయన కోసం కనిపెడుచున్నారో వారందరి జీవితంలో దేవుడు వచ్చి నివాసం చేయాలనుకుంటున్నారు. కాబట్టి మనం దేనికోసము ఎదురు చూడకుండా ఆయనలో ఎదుగుతూ ఆయన యందు విశ్వాసమించి ఎదుగుతున్నప్పుడు ఆయన ఖచ్చితంగా మన జీవితంలో నివాసం చేస్తారు. కళ్ళు మూసుకుని ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుల ప్రేమగల తండ్రి, దయగల ప్రభా, కృపాని వేసి ఆయన ఈ వాగ్దానం ఎవరైతే ప్రార్థిస్తున్నారో ప్రభా, నీ అందు కనిపెట్టుకుని ప్రభా ఆయన నీ అందు విశ్వసించి ఉన్నారో వారందరి జీవితంలో నీవే నివాసము చేసి ప్రభు నాయన వారు చేసే ప్రయత్నాలన్నింటినీ సఫలపరచమని నాయన, ఎవరైతే తండ్రి నాయన ఆరోగ్య సమస్యలు, ఉద్యోగాల కొరతతో ప్రభు నాయన ఫైనాన్షియల్గా ప్రభు నాయన తండ్రి నాయన వేసి బాధపడుచున్నారో వారందరి జీవితంలో ప్రతి విషయంలో నీవే నివాసము చేసి వారందరికీ మంచి ఆశీర్వాదాలతో దీవించమని రోజంతా నీకు అబ్దల్లో ఉంచమని చిన్న ప్రార్థన యేసుక్రీస్తు పరిశుద్ధుని అడుగుచున్నాం తండ్రి. ఆమేన్.